హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కో సిస్టర్స్ వ్లాగ్స్. దసరా నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు తిరుపతి ట్రిప్లో ఇంకొక పార్ట్ మిగిలిపోయింది. అదే శ్రీకాళహస్తి. తిరుపతిలో లంచ్ చేసేసుకొని శ్రీకాళహస్తి స్టార్ట్ అయిపోయాము. ఓన్లీ 45 మినిట్స్ పట్టింది. చాలా ఎర్లీగా వచ్చేసామనిపించింది నాకు. శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ఒక ప్రసిద్ధమైన శైవ క్షేత్రం అని పిలుస్తారు. దక్షిణ కాశీ అని కూడా అంటారంట శ్రీకాళహస్తిని. ఒకప్పుడు ఒక స్పైడర్, ఒక పాము, ఒక ఏనుగు శివుడిని భక్తితో పూజించాయి. ఆ మూడింటి భక్తితో సంతోషించిన శివుడు ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడుగా స్థిరమయ్యాడు. మహాశివరాత్రి శ్రీకాళహస్తిలో చాలా బాగా చేస్తారు. బ్రహ్మోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తారంట. మేము కూడా రావుకేతు పూజ చేయించుకున్నాము. ఇక్కడ రావుకేతు పూజ చాలా స్పెషల్గా చేస్తారంట. చాలామంది వచ్చి నివారణ కోసం రావుకేతు పూజ చేయించుకొని వెళ్తారంట. క్లైమేట్ చూసారా ఇక్కడ ఎంత బాగుందో. అట్లని వర్షం పడలేదు, అట్లని ఎండ లేదు, అట్లా ఉంది. వెదర్ చాలా బాగుండే. మేము రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం వ్యూ కూడా చూపించాను. చూడండి, విండో ఓపెన్ చేస్తే వ్యూ చాలా బాగుంది. పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది రూమ్లోంచి. రూమ్కి వెళ్ళగానే పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు. కార్లో అయినా కూడా పిల్లలు ఫుల్ టైర్డ్ అయిపోతారు కదా, వెళ్ళగానే వాళ్ళు పడుకుండిపోయారు. నేను ఇంకా బయట వ్యూ చూస్తూ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కాసేపు అలా తిరిగేసి మార్నింగ్ మళ్ళీ లేయాలి కాబట్టి త్వరగా పడుకుండిపోయాము. అర్లీ మార్నింగ్ 5:30కే లేచాము. చూసారా ఇక్కడ 5:30కి లేస్తే రావుకేతు పూజ చేయించుకోవడం కోసం తొందరగా వెళ్ళిపోయాము గుడి దగ్గరికి. శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేసుకుంటే చాలామంది వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి చాలా నమ్ముతారంట. అర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి షాప్స్ అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. కొంతమంది ఉన్నారు పూజ చేయించుకోవాలనుకునే వాళ్ళు. రావుకేతు పూజ కోసం వెళ్ళి ముందు టికెట్ తెచ్చుకున్నాము. ఈ శ్రీకాళహస్తి టెంపుల్ 1000 years పైగా చరిత్ర ఉన్నదంట. చోళ రాజులు మొదట నిర్మించారంట, తర్వాత విజయనగర రాజులు విస్తరింపజేశారంట ఈ శ్రీకాళహస్తిని. ఆలయ గోపురం టోటల్ 120 అడుగుల ఎత్తులో ఉంటుందంట. ఇక్కడ పూజకు టైం అయిపోతుందని మా హస్బెండ్ రా అని తొందరగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూసారా ఆవుకి పూజ చేస్తున్నారు. ఒకతను అక్కడ ఆవు పెట్టుకొని నిలబడుకో ఉన్నాడు. దాని చుట్టూ ఒకతను తిరుగుతూ. రావుకేతు పూజ కోసం సిల్వర్ ప్లేటెడ్ రాహుకేతు ప్రతిమలతో పాటు పసుపు, కుంకుమ, కొంచెం పూలు, పాలు, తేనె, చక్కెర చాలా ఇచ్చారు అభిషేకం చేయించుకోవడం కోసం. ఇక్కడ పూజారి కోసం మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. వచ్చిన వాళ్ళందరము. అతను ఒక 5-10 మినిట్స్ ఆగి వచ్చారు. వచ్చి పూజ స్టార్ట్ చేశారు. నువ్వులు, పాలు, పసుపు అన్నీ తీసుకొని వచ్చి దాంతో పూజ చేయించారు మాతో. రావుకేతు పూజ అయిపోయిన తర్వాత శివుని దర్శించుకొని తర్వాత మేము ఇంటికి బయలుదేరిపోయాము. లోపల అసలు ఫోన్ అలో లేదు. సో ఒక పిక్ కూడా తీసుకోలేదు, ఒక వీడియో కూడా తీసుకోలేదు. తర్వాత ఇంటికి వెళ్తూ అలా ఒక దగ్గర ఆపి తినేసాము. ఆంధ్ర స్పైస్లో మ్యాక్సిమం రెస్టారెంట్స్ అంటే అందరు నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మేము టెంపుల్స్ విజిట్ చేసి వస్తున్నాం కాబట్టి ఓన్లీ వెజ్. మా పిల్లాడు చికెన్ స్టార్టర్స్ దగ్గరికి వచ్చి వేలు పెడుతున్నా కూడా నో అని చెప్పి వెజ్ తీసుకున్నాము. మనకు వెజ్లో బేబీకార్న్ ఇష్టం కాబట్టి నేను బేబీకార్న్ మంచూరియా చెప్పేశాను. మా హస్బెండ్ గోబీ మంచూరియా చెప్పాడు. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ మా పిల్లలకి ఫుల్ రెస్ట్ దొరికింది కాబట్టి రెస్టారెంట్లో మా సరదా తీర్చేశారు. ఫుల్గా ఆడుతూనే ఉన్నారు, తినని కూడా తినలేదు. బేబీకార్న్ మంచూరియా చాలా బాగుంది. గోబీ మంచూరియా కూడా ఓకే, బాగానే ఉంది. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, నాకు బేబీకార్న్ మంచూరియా జ్యూసీగా ఉంటేనే ఇష్టం. సో జ్యూసీగానే చెప్పాను. డ్రైగా కూడా ఉంది అంటే నో వద్దు, జ్యూసీగానే బాగుంటుంది అని చెప్పాను. ఇంకా వాటితో పాటు మష్రూమ్ కర్రీ, బటర్ నాన్ చెప్పేసాము. మష్రూమ్ కర్రీ టేస్ట్ ఓకే. బేబీకార్న్ మంచూరియా, గోబీ మంచూరియా అంత లేదు కానీ ఓకే. శ్రీకాళహస్తిలో దర్శనం చాలా బాగా జరిగింది. శివుడిది అండ్ పార్వతిది గర్భగుడిలోకి తీసుకెళ్లారు. చాలా బాగా జరిగింది దర్శనం. ఈ వీడియో ఇంకోవర్. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీ కో సిస్టర్స్ వ్లాగ్స్.